హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిథమ్ అండ్ రియల్నెస్ ఛానల్. నేను మీ స్పందన. ఇవాళ సంకటహర చతుర్థి కనుక మా ఇంట్లో గణపతి పూజ చేయడం జరిగింది. సో సంకటహర చతుర్థి అనగా ఏమి, ఈ వ్రతం ఎందుకు జరుపుకుంటారు, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు ఆ పూజను ఎలా ఆచరించాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే एकदन्तमुपास्महे. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. సంకటహర చతుర్థి నాడు గణపతి వ్రతం ఎందుకు ఆచరిస్తారంటే, మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైన చవితి ఇది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. ఆ తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథ చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకునవచ్చును. సూర్యాస్తమం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి మళ్ళీ పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. అయితే ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. సూర్యాస్తమ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అయితే అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోషాలు సమస్యలన్నీ తొలగిపోయి మనం సుఖ సంతోషాలతో జీవిస్తాము. సంకష్టి చతుర్థి రోజున వినాయకుడి కథ వినడం చాలా మంచిది. ఈ కథ వినడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది మరియు మన కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. ఇప్పుడు కథ. ఒకప్పుడు నారద మహర్షి ఆకాశంలో వెళుతుండగా కుంభీపాక నరకంలో భృషుండి మహర్షి తల్లిదండ్రులు భార్య కుమార్తె నరకయాతన అనుభవిస్తూ కనిపించారు. నారదుడు భూలోకానికి వచ్చి భృషుండి మహర్షిని కలిసి విషయం చెప్పాడు. అప్పుడు భృషుండి మహర్షి గణపతిని ధ్యానించి గతంలో తాను చేసిన సంకటహర చతుర్థి వ్రతం యొక్క పుణ్యాన్ని ధారపోయాలనుకున్నాడు. ఆ వ్రతం యొక్క పుణ్యంతోనే వాళ్ళు 4 దివ్య రూపాలు ధరించి నరకం నుండి గణేశలోకానికి వెళ్లారు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఒకే ఒక్క సంకటహర చతుర్థి వ్రతం ఇంతటి ఫలితాన్ని ఇస్తే ప్రతి నెల మనం ఆచరించే ప్రతి ఒక్క ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుస్తూనే ఉంది. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మీరు కూడా ఆచరిస్తారని చెప్పేసి, ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. ఓం గణపతే నమః.